బీజేపీ నాయకులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని సబ్స్టేషన్ వద్ద హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి పెద్ద గుంతలను పూడ్చాలని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. నిత్యం రద్దీగా వాహనాలు నడిపే వాహనదారులు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 నెలల క్రితం భారీ వర్షాలకు రహదారిపై పెద్ద గుంతలు పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. R&B అధికారుల నిర్లక్ష్యం మూలంగా అనేక మంది వాహనదారుల వాహనాలు పడవుతున్నాయని వారు అన్నారు. ఆయన కంటే ప్రభుత్వము అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది కాబట్టి ఆయనకు శాస్త్రమైన బండి ధరమైన కూడా ప్రభుత్వం చేస్తుంది. కానీ ఒక సామాన్యుడు బండి కొనుక్కొని పోతుంటే షాక్స్ కానీ వాహనం చెడిపోతే ఎవరు చేయించాలని R&B అధికారులు చేయిస్తారా, స్థానిక శాసనసభ్యులు చేయిస్తారా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. దాదాపు వర్షాకాలం దాటిపోయి 2 నెలలు దాటింది. సెంట్ జోసెఫ్ ముందు ఒక దిక్కు ఏదైతే స్కూల్ విద్యార్థులు పోయేందుకు బోర్డు పెడతారు, ఇటు దిక్కు కల్వట్టు ఏదైతే కొట్టుకపోయి ఉండేది దానిలో చాలా ప్రమాదాలు జరిగినాయి. పత్రికలు రాసినాయి, మీడియా రాసింది. అయినా కూడా ఈ ప్రభుత్వానికి కనీసం సిగ్గు శరం లేకున్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ప్రజాపాలన ప్రభుత్వం కాదు, ప్రజలను వంచే పాలన ప్రభుత్వంగా తయారైంది. అందులో ముఖ్యంగా ఉన్న మన మంత్రివర్గీయులు మాత్రం మన హుస్నాబాద్ను ఎంతో అభివృద్ధి చేస్తా అంటే ఇదే ఆయన అభివృద్ధి కార్యక్రమం కూడా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా R&B అధికారులు కానీ ఈ స్థానిక శాసనసభ్యులు ఆయన మంత్రి అయితే తర్వాత కానీ ఇక్కడ ఓటు వేసి గెలిపించి ఆయనను శాసనసభ్యులకు పంపించిన తర్వాత మంత్రి అయిన అది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ యుద్ధ ప్రాతిపదికన ఇదైతే చూసిన